నాకు పెళ్ళి అన్నప్పుడు ప్రతి ఆడపిల్లకి ఉండిద్ది. నాలానే ఇప్పుడు ప్రతి ఆడపిల్లకి పెళ్ళి అన్నప్పుడు కొన్ని కోరికలు, కొన్ని ఆశలు ఉంటాయి. అయన్నీ సహజం. అట్లానే నాకు గూడా ఉండేయనమాట. కాపోతే నాకు వెరైటీగా ఉండేయి. అందరికి వేరేలాగా ఆలోచించి నేను మాత్రం వెరైటీగా ఆలోచించేదాన్ని. ఎందుకంటే నాకు ఇంత ఇగో ఎక్కువ. నేనే బాగున్నాను అనాలి. నా పక్కనున్నోళ్ళు బాగున్నారంటే ఎందుకంటే మా ఆయన నా పెళ్ళైతే పక్కన నడుస్తాడు. అమ్మో! బాగున్నాడంటే నాకు ఇగో ఎక్కువని మా నాన్నతోటి నాన్న నాకంటే కొంచెం కలర్ తక్కువని, హైట్ తక్కువని, కాస్త తక్కువ మాట్లాడినవాడిని తీసురా నాన్న అని అందామని అనుకునేదాన్ని. అది మనసులోనే ఆగిపోయింది. ఎందుకంటే అప్పుడు మా నాన్న అంటే భయం అనమాట. కాతే కాస్త అట్లాంటోడే వస్తాడనుకున్నా. అబ్బే! అట్లాంటోడు రాలేదు. నాకంటే కలర్ ఎక్కువున్నోడు, హైట్ ఎక్కువున్నోడు, మళ్ళీ నాకింతే ఇగో. మా ఆయనకి ఇంత ఇగో ఎక్కువనమాట. అట్టా ఉన్నోడిని తీసుకొచ్చాడు. నేను అనుకునేదాన్ని నా చుట్టూ హచ్చు కుక్కలాగా తిరగాలి మా ఆయన అనుకునేదాన్ని. అబ్బే! అలాంటివి కూడా ఏం జరగలేదు. ఆయన చుట్టూ నేను బొచ్చు కుక్కలాగా తిరగాల్సొస్తుంది. ఏం చేద్దాం? జీవితం అంటే ఇంతే ఫ్రెండ్స్. మనం ఒకటి అనుకుంటే ఇంకోటి జరిగిద్ది. అంతే మరి.